అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్ను పెంచాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి 165 సీట్లను సాధించింది. 2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవిచూసింది వైఎస్ఆర్సీపీ. కనీసం 20 సీట్లను కూడా దక్కించుకోలేనంత దీనస్థితికి చేరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లైనా లభించాయి. 5 సంవత్సరాలు తిరిగేసరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది. వైఎస్ జగన్ కేబినెట్లోని దాదాపు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ కంచు కోటలుగా భావించే నియోజకవర్గాలన్నీ కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుగా భావించే రాయలసీమ జిల్లాలోనూ ఆ పార్టీ అత్యంత దారుణంగా మట్టి కరిచింది. ఇప్పట్లో కోలుకోలేని స్థితికి దిగజారింది. టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచింది. వైఎస్ఆర్సీపీ నంబర్లు పాతాళానికి పడిపోతూ వచ్చాయే తప్ప ఏ స్థాయిలోనూ మెరుగుపడడం లేదు. కనీసం గట్టి పోటీ సైతం ఇవ్వలేకపోయింది టీడీపీ కూటమికి. టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా చంద్రబాబు మద్దతును సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి కూడా. ఈ క్రమంలో తమకు మద్దతు ఇస్తే చంద్రబాబుకు కీలకమైన పదవులను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ రెండు కూటములు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎన్డీఏకి చంద్రబాబు మద్దతు ఇస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ జాతీయ కన్వీనర్గా చంద్రబాబును నియమిస్తారు అనే ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో ఆయన నేషనల్ ఫ్రంట్కు కన్వీనర్గా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చినట్టే కనిపిస్తుంది ఈ ఘన విజయంతో.